హాయ్ అండి. అయితే ఈరోజు షిఫ్టింగ్ వచ్చేసి మన హైదరాబాద్ బీరంగూడ నుంచి అనకాపల్లి అనమాట. 600 కిలోమీటర్ డిస్టెన్స్ అవుతుంది. మేడం మనకు షేరింగ్ ఆప్షన్ అయితే అడిగారు. మనకు 3 లేయర్ ప్యాకింగ్ అవుతుంది మేడం. 15,500 అవుతుంది. అండ్ 1 to 4 days టైం పడుతుంది మేడం. ఈలోపు ఎప్పుడైనా రావచ్చు అని చెప్పి ఒక మాట అయితే అన్నాను. సో ఓకే అమ్మ, నాకు పర్లేదు అని చెప్పింది. సో మేడం లాస్ట్ టైం అయితే మనకు మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ అయితే షిఫ్ట్ అయ్యారంట. వాళ్ళు ఇన్సూరెన్స్ చేసి 70% వస్తాయని చెప్పేసి లాస్ట్లో మనకు టీవీ అయితే డ్యామేజ్ అయిందమ్మా. వాళ్ళు 3,000 ఇచ్చారు, 30% అని చెప్పి 3,000 ఇచ్చారు. మీరు షేరింగ్ ఆప్షన్ అంటే మా దగ్గర ఇన్సూరెన్స్ ఆప్షన్ అయితే ఏం లేదు మేడం అని చెప్పి మేడంకి అయితే చెప్పాను. అమ్మ మీ దగ్గర ఇన్సూరెన్స్ ఆప్షన్ లేదంటున్నారు, మరి డ్యామేజ్ అయితే ఎలా అంటే, మేడం మనం మాట్లాడుకుంది 15 మామూలుగా 15,000 కదా మేడం, మాకు ఇక్కడ 7,000 ఇవ్వండి, నాకు మిగిలేదు ఏం లేదు మేడం, నాకు 2,000 నుంచి 3,000 మిగులుతుంది మేడం, మిగతా 8,000 అక్కడ మీరు టీవీ ఆన్ చేసుకున్నాక నాకు ఇవ్వండి మేడం అని చెప్పి ఒక మాట అయితే అన్నాను. సో మేడం మనకు కన్ఫర్మైజ్ చేసుకుని 500 టోకెన్ అడ్వాన్స్ అయితే వేసింది. అండ్ మనం నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ తర్వాత 3కి అయితే ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసాము. మేడంకు ప్యాకింగ్ నచ్చేసి మనకి ఇక్కడ 10,500 అయితే వేసింది. అండ్ సగం అమౌంట్ అన్నాం కదా, మేడం ప్యాకింగ్ నచ్చి 10,500 అయితే వేసింది. సో మేడం 1 to 4 days టైం అయితే అయిపోయాం కదా. ఈరోజు మనం 3కి తీసుకొని ఆఫ్టర్నూన్ తర్వాత 3 గంటలకు తీసుకొని నెక్స్ట్ డే మార్నింగే మనం 9:30కి అయితే డెలివరీ అయితే ఇచ్చాము. అండ్ వెహికల్ పోగానే మేడం మనకు అడ్వాన్స్ 4,000 బ్యాలెన్స్ ఉండే కదా, అండ్ మేడం బ్యాలెన్స్ కూడా వేసిన తర్వాత కాల్ చేసి అమ్మ వచ్చిందని చెప్పి అడ్వాన్స్ కూడా వేసింది. మేడం టీవీ చెక్ చేసుకున్నారంటే, లేదమ్మా మీరు 4 days అన్నారు కదా అండ్ 24 hours లోపే మీరు డెలివరీ అయితే ఇచ్చారు, నాకు మీ ప్యాకింగ్ నచ్చింది, మీ మాట తీరు నచ్చింది, మీ డెలివరీ టైం కూడా నచ్చిందని ఒక మాట అయితే అన్నారు. సో ఓకే మేడం అని చెప్పాను. ఫైనల్గా మనకు టీవీ కూడా చెక్ చేసుకున్నారు, టీవీ కూడా ఆన్ అయింది. మనం కూడా ఇక్కడ ఖుషి. మేడంకి అయితే ఒక మ్యాటర్ చెప్పాను, మేడం మన ప్యాకింగ్ జెన్యూన్ ఉంటుంది మేడం, మీకు ఎవరైనా షిఫ్టింగ్ ఉంటే ఒక 2-3 చెప్పండి మేడం అంటే కన్ఫామ్గా చెప్తా అన్నారు. సో మన ప్యాకింగ్ ఎలాంటి డ్యామేజ్ ఉండదు, అండ్ షేరింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఎలాంటి డ్యామేజ్ ఉండదు, ఎలాంటి సామాన్ మిస్ అవ్వదు. మీకు ప్యాకింగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఎలాంటి మూవింగ్ ఉన్నా కింద కాంటాక్ట్ నెంబర్ పెడుతున్నా, కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.